చెప్పొచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పేరును ఇంకోసారి మర్చిపోయిండు మంత్రి పొన్నం. గతంలో జూపల్లి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, ఇరువురు కొంతమంది చాలామంది సీఎం రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోయి చాలాసార్లు సీఎం కేసీఆర్ అన్న సందర్భాలు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి అనే పేరును మర్చిపోయి సీఎం కేసీఆర్ అని నిన్న పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్యే రామ్దాస్ కూడా సీఎం శ్రీనివాసరెడ్డి, సీఎం తుమ్మల అంటూ కొంత నోరు జారి మాట్లాడిండు. ఇక చూద్దాం. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. శుక్రవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ కూడా పొన్నం బాటలోనే నడిచారు. శుక్రవారం నాడు ఓ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ పేరును మర్చిపోయారు. సీఎం శ్రీనివాసరెడ్డి, సీఎం తుమ్మల అంటూ ఆయన తడబడ్డారు. దీంతో ఆ వీడియో, రెండు వీడియోలు కలిపి బీఆర్ఎస్ సోషల్ మీడియా దుమ్ము రేపుతుంది. మొత్తం దాన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తూ షేర్ చేస్తుంది. రేవంత్ రెడ్డికి ఘోర అవమానం అంటూ ట్రోల్ చేస్తుంది. ఈ మొన్న మధ్యలో రాజ్నాథ్ సింగ్ కూడా గచ్చిబౌలిలా మాట్లాడుకుంటూ ఒక కార్యక్రమంలో రేవనాథ్ రెడ్డి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని పిలిచిన సీఎం రేవనాథ్ రెడ్డి అని చెప్పేసి పిలిచింది. ఇట్లా రేవంత్ రెడ్డి పేరును గతంలో అల్లు అర్జున్ మర్చిపోయిండు. జగ్గారెడ్డి కూడా పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ అని చెప్పేసి ఇట్లా ఫ్లోలో చెప్పేసిండు. అంటే నిజంగా వీళ్ళు కావాలని చేస్తున్నారా, మర్చిపోతున్నారా, సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తున్నట్లేదా అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతుంది. ఇక సిపిఐకి ఎమ్మెల్సీ సీటు ఇస్తారా అయ్యారు అనే విషయం మీద కాంగ్రెస్ పార్టీలో అటు